మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి రాజు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక బేకరీ ఐటమ్ చేస్తున్నాండి. ఏం ఐటమ్ అది? లిచీ రిబ్బన్స్. లిచీ రిబ్బన్స్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ కుకీస్ అండి. ఇది కొంచెం ఇట్లా పొడవుగా వస్తాయి కుకీస్. ఆ టైప్ పొడవుగా వస్తాయి. వాటి మళ్ళీ ముక్కల కింద కట్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. మరి లీచీ రిబ్బన్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీచీ రిబ్బన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, లీచీలు 1 కప్పు, వెన్న 100 గ్రాములు, పంచదార పొడి 75 గ్రాములు, ఉప్పు చిటికెడు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పాలు 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి లీచీ రిబ్బన్స్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఏంటి ప్రాసెస్ మనము ఫస్ట్ చేసుకోవాల్సింది? ఫస్ట్ ఏంటంటే మనం ఈ లీచీ కొంచెం పైన షెల్ తీసేసి కొద్దిగా మనం టాస్ చేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా వెన్న, సో కొంచెం చాప్ చేసుకొని వేసుకుందాం. సో మధ్యలో గింజ కూడా తీసేసేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫిల్లింగ్ కోసం ఇది రెడీ చేసుకుంటున్నాం. ఓకే. సో రిబ్బన్స్ మధ్యలో మనకు మధ్యలో ఫిల్లింగ్ లిచీ వస్తుందా? లిచీ వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది సీజనల్ గా దొరుకుతుంది కదా. అవును. కాబట్టి నేను లిచీతో చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా ఈజీగా దొరుకుతున్నాయి. ఓకే, మధ్యలో సీడ్ కూడా తీసేసి ఓకే, సో కొంచెం లైట్ గా చాప్ చేసుకుందాం అండి. సో దీనికి ఏంటంటే బేకింగ్ అనేది 2 టైమ్స్ అవుతుంది మనకు. ఇది ఎక్కువసేపు మనం బేక్ చేస్తే ఇది కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హాఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇది ఫిల్ చేసేసి మనం అప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ బేక్ చేస్తాం అన్నమాట. సో ఇది మొత్తం వాటర్ అంతా పోవాలా రాజు గారు? కొంచెం వాటర్ అంతా కొద్దిగా పోతే మనకి బాగుంటుందండి. మళ్ళీ తర్వాత కొంచెం స్వీట్నింగ్ కోసం కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తాం. ఓకే ఓకే. కొద్దిగా పంచదార. ఓకే. సో దీన్ని స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారనిచ్చేద్దామండి. ఓకే. సో ఇప్పుడు ఒక బౌల్లో వెన్న, ఓకే, పంచదార పొడి, ఓకే, సో బటర్ ఏంటంటే మనకు కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉంటే బాగుంటుంది. మంచి క్రీమీగా వస్తుంది. ఓకే. వెనిలా ఎసెన్స్. ఓకే. సో పాలు కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు అండి, లైట్గా. మైదా అది సపరేట్ గా కలుపుకుంటాం రాజు గారు, లేకపోతే దీంట్లోనే వేస్తామండి. ముందు ఇది మనకి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మైదా యాడ్ చేసేసి ముద్దలా చేసేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మైదా కొద్దిగా యాడ్ చేస్తూ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా అదే మిక్స్చర్ తో మనం కలిపేసుకోవటమే కదా? అంతేనండి. మళ్ళీ లేదా మిల్క్ ఏమైనా యాడ్ చేసి? ఇంకేం అక్కర్లేదండి, డైరెక్ట్ దాంతోనే. అంతే. ఓకే. ఇదెలా మనకి చపాతీ పిండిలో ఇట్లా ముద్దగా అయిపోతుందా? ముద్దగానే వస్తుంది, దానికంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే ఓకే. సో కొద్దిగా యాడ్ చేస్తూ ఆ స్టేజ్కి తెచ్చుకోవాలి. సో ఇంకా అది కొంచెం ఆ ఉండలాగా ఫామ్ అయిపోతే ఇంకా మనము పిండి వేయటం ఆపేసేసుకోవచ్చు. ఎస్. సో మీరు ముద్ద చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
ఎండాకాలం అనుకున్నాం. ఎండాకాలం దాటిపోయి ఇంకా వర్షాకాలం వచ్చే టైం మొదలైంది. వర్షాకాలంలో అందరికీ జలుబులు దగ్గులు పట్టేసుకుంటాయి. మరి ముందు నుంచే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వచ్చిన తర్వాత చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. ఒకవేళ దగ్గు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. అల్లం బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చక్కెర పొడి కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కనుక రోజులో ఒక 2-3 సార్లు తింటూ ఉన్నట్లయితే దగ్గు బాధల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో రెడీ అయిపోయింది. సో ఇలా పొడవుగా చేసుకుంటామండి. సో కొంచెం మందంగానే వస్తుంది. సో దీన్ని ఇలా అడ్జస్ట్ ఒత్తేసుకోవాలండి. మధ్యలో కొంచెం గుంటలా చేసుకుంటాం. సో అక్కడ ఈ ఫిల్లింగ్ అనేది వస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఒక 10 minutes బేక్ చేసుకుని ఆ తర్వాత ఈ ఫిల్లింగ్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఒక 5 minutes మళ్ళీ బేక్ చేస్తాం. సో ఫుల్ టైమ్గా పెట్టేస్తే ఇది మళ్ళీ ఫుల్ కొంచెం ఒకసారి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో 10 minutes ఎన్ని డిగ్రీస్లో చేసుకోవాలి రాజు గారు? ఇది 200. ఓకే, నేను బేకింగ్ పెట్టేస్తాను. మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను. 2 times మనం చేయడం వల్ల అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే. సో అయితే ఇప్పుడు అయ్యేదాకా వెయిట్ చేయటమేనా మనము? అవునండి. ఓకే, అయిపోతుంది. సో దీంట్లో మధ్యలో మనం ఈ ఫిల్లింగ్ చేసుకున్నామండి. ఓకే. సో మళ్ళీ ఒకసారి 5 minutes కోసం మళ్ళీ పెట్టేసేద్దాం. ఓకే రాజు. సో ఒక 5 minutes అయితే ఇంకా అది రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టండి. ఓకే. సో దాన్ని మనం కొంచెం చల్లారగానే ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేసేస్తారా మీరు? ఓకే. టొమాటోతో క్రాప్ చేస్తున్నాను. ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను. ఓకే, బాగుంది. సింపుల్ గా జస్ట్ అలా స్లైసెస్ చేసేసి బట్ అరేంజ్ చేసుకుంటే మనకి ఆ లుక్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఎస్, అయిపోయిందండి. సో ఇది మనకు కొంచెం అలా వెట్గానే ఉంటుందా రాజు గారు? కొంచెం చల్లారితే కొద్దిగా డ్రై అవుతుందండి. సో కొంచెం చల్లారకైనా కట్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు చేసినా పర్లేదు. అయితే ఇది
ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలానా? నిల్వ ఉంటుందా మనకి? జాము అదన్నీ అంటే మామూలుగా క్యారమల్ ఉంటుంది కదండి, అవును. సో అప్పటికప్పుడు చేసుకొని తినేసేది. ఓకే. ఓకే, సో ఇలా వస్తుంది. సో మనకు జనరల్గా బ్రేక్ఫాస్ట్లో అలా సర్వ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ టైప్లో టీ టైంకి కానీ లేదంటే అలా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అట్లా పెట్టుకోవచ్చు. బాగుంటుంది. బాగుంది ప్లేట్. సో జామ్ లాంటివి తీసుకుంటే ఏంటంటే కొంచెం అది కలర్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ లుక్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. మనం యాక్చువల్గా కావాలంటే దీని మీద కూడా కొంచెం ఏదన్నా అలాంటి లేదా ఏదైనా క్రష్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు కదా సర్వ్ చేసేటప్పుడు. ఎస్, సూపర్. కావాలంటే పైనుంచి కొంచెం పౌడర్ షుగర్ కూడా కొంచెం మనం స్ప్రింకిల్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. ఓకే అండి, మరి చూసారు కదా మనకి లిచీ రిబ్బన్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లిచీ రిబ్బన్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి లిచీలు వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెనిలా ఎసెన్స్, పాలు, ఉప్పు, మైదా వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో పొడవుగా ఒత్తుకోవాలి. దీన్ని అవెన్ లోంచి 200 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. దీని మధ్యలో లిచీ మిశ్రమం ఉంచి 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే లిచీ రిబ్బన్స్ రెడీ.